ప్రభు మాట్లాడుతున్నాడు, కానీ ఇక్కడ భయము పోలేదు. ఇప్పుడు మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీ పత్రికలో చూడండి, ఒకసారి ప్రారంభంలోనికి వెళ్ళండి. ప్రభు మనతో ఎలా మాట్లాడుతున్నాడు 1వ అధ్యాయం 1 నుండి చదవండి. హెబ్రీ పత్రికలో, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. చూసారా, ఇదిగో ఈ వాక్యమేనండి. ప్రభు మనతో మాట్లాడడం అంటే ఏంటి? నేను మీకు చాలాసార్లు చెప్పాను. వాక్యం చదువుతానగా దేవుడు మనతో మాట్లాడుట, ప్రార్థన చేయడం అంటే మనము దేవుడు. ఈ 2 కార్యక్రమాలు ఎప్పుడూ జరగాలి. వాక్యం ఉన్నది మనం కల్పించేది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఏముందమ్మా? యెహోవా ధర్మశాస్త్రము ముందు ఆనందించుచు ఏడుస్తూ చూడండి. ఆనందించుచు దివారాత్రులు రాయించిన బైబిల్ గ్రంథం రాయించిన ఆయన నరావతార గారికి లోకానికి వచ్చి లూకా సువార్త 18:1 ఏం చెప్పారంటే, నిత్యము ప్రార్థన చేయండి. మరి ఇటువంటి గొప్ప దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు, కానీ భయము పోలేదు. ఒక భయం పోయేసరికి ఇంకోటి పడుతుంది, గొంతు పట్టుకుంటుంది, ఇంకోటి పట్టుకుంటుంది. ఒక భయం వదిలిపెట్టగానే ఇంకోటి గొంతు పట్టుకుంటుంది.